అన్న ఇదే అన్న హార్వెస్టర్ 5405 అంటే ఇది 63 HP ఇది. అంటే కామెరాలో ఏమంటారంటే ఇది నేను తీసుకున్నాను అన్న అంటారు. అంటే దాదాపు అందరు అదే పెట్టి తీసుకోలే, మాకు ఒక్కటే ట్రాక్టర్ ఉన్నది అన్న. ఇది మా ఇంటి పక్కన హార్వెస్టర్. ఇది 63 HP. అంటే ఈ అన్నకి వర్క్ పాతది ఉండే, పాత సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాడు. అది 55 HP నేను తీసుకున్నాడు, కానీ అది బురదలు అస్సలు నడతలేదు అది. అంటే ఇది జాండియర్లో ఏమంటే మొత్తం సెన్సార్ ఇచ్చిండు మంచిగా. అంటే ఇప్పుడు అది ఇప్పుడు మన ట్రాక్టర్ కీలు పెడితే దీనికి రాదు, మొత్తం సెన్సార్ అన్ని ఇచ్చిండు. ఇది 4 వీల్ గేరు. మన ట్రాక్టర్ సైడ్ ఉంటుంది, సైడ్కు ఇట్లా కర్రలేదు మీ, కానీ ఒకటి వెనక సైడ్ బ్యాక్ సైడ్ అది ఉంటుంది, రాడ్ ఉంటుంది. రాడు ఇట్లా ఇటు అన్నప్పుడు గేర్ వాడుతుంది, మళ్ళీ అటు అన్నప్పుడు ఆఫ్ అవుతుంది 4 వీల్. మా పొలం నిన్న మొత్తం 4 వీల్తోనే కోసిండు, కానీ ఎగ్గా నడిచింది. కానీ బండి అయితే మస్తు పికప్ ఉన్నది అన్న బండి. అది కనవాడే పొలం మొత్తం అది మొత్తం 4 వీలే కోసింది. మొత్తం గంటన్నరనే పడుతుంది ఇక్కడ 4 వీల్తోని. ట్యాంక్ అయితే పెద్ద బత్తాలు 10 పడతాయి అన్న. ఇల్లు అయితే 10 పెద్ద బత్తాలు లాగా అయితే పడతాయి ఇలా. ఇంకో ఈ అన్న ఈయననే ఓనరు. పొద్దున వచ్చినాం 7 గంటలకే వచ్చి మొత్తం గ్రీసు అన్నీ సాపేస్తాడు అన్న. అంటే ఇప్పుడు మా ఊళ్ళో ఎట్లా అంటే 2 వీల్ బండ్లు ఉన్నాయి, రెండు 3 ఉన్నట్టున్నాయి, కానీ దాంతో కోసుకుంటలేరు. మొత్తం 4 వీల్ అంటారు. ఈ బండి బాగా నడుస్తుంది మా ఊళ్ళో అయితే. ఇప్పుడు అందరు ఏమన్నారంటే తెచ్చిన వాళ్ళ బండి 75 తెచ్చుకోకపోయాను, ఇది చిన్న బండి తెచ్చుకున్నావు అన్నారు. అంటే పెద్ద బండే. ఇప్పుడు మా సైడు ఇది నడుతుంది అన్నట్టుంటే ఇది తెచ్చుకుంటే బెటర్. ఇది నాకు తెలిసినంత వరకు అయితే. ఇక మాకు బాగా బుర్ర దిగ వాడుతుందంటే ఇక 75 తెచ్చుకుంటే అది బెటర్. కానీ ఎంతైనా కానీ డబ్బులు అయితే చేంజ్ ఉంటుంది మొత్తం. దాని బాగా ఉంటుంది పైసలు తేడా. ఏదైనా పైసలు పెడితేనే వస్తుంది అన్న బండి, పైసలు తీరే బండి వస్తుంది ఏదైనా కానీ. ఇదైతే బెటర్ నాకు తెలిసినంత వరకు అయితే. 63 కొంచెం పెద్ద బండి, అది డీజిల్ అయితే అది మస్తు అవుతుంది, మరి దీనికన్నా ఎక్కువ అవుతుంది ఆ డీజిల్. దీనికి మొత్తం 60 ఉన్నాయి, అంటే 60 కాదు, బేరింగ్లో ఉన్నాయి గ్రీస్ కొట్టేటి. కానీ మన దగ్గర గుద్దలు నమ్మైతే అర్థం అంటే అవుతుంది గ్రీసు. అంటే చక్కగా పోతలేదు, దాంట్లో మట్టి ఏమో ఇరికి చక్కగా పోతున్నాం. మళ్ళీ ఫినిష్తో వచ్చి పెట్టుడు అవుతుంది. ఇక ఇది 4 వీల్ కొట్టేది. అంటే డైలీ కొట్టకుండా అవసరం లేదు, కానీ 3 రోజులకు ఒకసారి కొట్టాలి గ్రీస్ బండికి పక్క. దీంట్లో ఏమవుతుందంటే మొత్తం మట్టి ఇరికింది కింద. ఇక ఓనర్ ఎక్కింది తీసుకోవాలి, ఓనర్ మరి బండి అన్నప్పుడు 30 లక్షల బండి అన్నప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు ఓవర్ అయితే తీయరుగా, డ్రైవర్ అయితే తీయడుగా. పొద్దున ఓనర్ వచ్చి అన్ని సాఫ్ వేసుకొని వాళ్ళు డీజిల్ పోసి ఇస్తే అప్పుడు వాళ్ళు నడుపుతారు. ఇప్పుడు ఆడు తీయరా అంటే ఆడు తీయరు, మనం తీసుకోవాలి. ఓకే రైట్ అన్న, ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం ఇక.